ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నువ్వు ఒక్క వారం రోజులంటే వారం రోజులేనమ్మా, వచ్చే వారంలోగా నీ కోరికలన్నీ తీర్చే ఆశీర్వాదం ఈ దుర్గమ్మను అందిస్తున్నాను, ఇప్పుడే విని అందుకో తల్లి అని చెప్పి అమ్మవారు మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి, అందులోని అంతరార్థం ఏంటి అని మన అమ్మవారి మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి కొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డా ఈరోజు నా ఆశీర్వాదం పొందడానికి నువ్వు సిద్ధమేనా? అయితే ఇప్పుడే వెంటనే వినమ్మా. తరువాత వారానికంతా నీ ఆశలన్నీ నీ కోరికలన్నీ తీరుతాయి. నువ్వు ఎవరైతే కావాలి అని అనుకుంటున్నావో, దేనికోసమైతే పరితపిస్తూ ఉన్నావో, దేనినైతే నమ్మావో అదంతా నిన్ను చేయవచ్చు వదిలివేసింది. ఏదైతే నీవు నీది అనుకున్నావో అది దూరంగా పోయింది కదూ, చెయ్యి దాటిపోయింది కదూ. దేని మీద అయితే నువ్వు ఆశ పెట్టుకుని నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం మొత్తం నేలపాలైపోయింది కదూ. ఇది నాది, ఇది నా సొత్తు అని నమ్మకంగా చాలా వృద్ధిగా ఉన్నావు, కానీ అది దూరం అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేని నిరాశగాల నిడారంబరంగా అయిపోయావు. ఇది ఇప్పుడు నీ పరిస్థితి, అవునా కాదా? నీ స్థితి ఇదే అయితే శాశ్వతం అని చెప్పడం లేదు, కానీ ఎలా గెలుస్తావు అని కొందరు నిన్ను చాలా హేళన చేస్తూ ఉన్నారు. ఇదే నీ గతి, ఇదే నీ స్థితి అని నిన్ను తొక్కే పెట్టే పరిస్థితి దేనికి మించిపోకు, ఇదే జరిగి తీరుతుందేమో అని కొందరు నిన్ను కిందికి లాగాలని కూడా చూస్తూ ఉన్నారు. దిగులు పడవద్దమ్మా, కానీ నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఎటువంటి పరిస్థితినైనా మార్చగల శక్తి ఈ దుర్గమ్మ తల్లికి ఉంది. నీ వెనుక ఈ దుర్గమ్మ తల్లి శక్తే, ఈ దుర్గమ్మ శక్తి, ఈ తల్లి శక్తి నీ వెనుక ఉన్నప్పుడు నీకు దేనికోసం ఏం జరుగుతుంది, ఏమీ జరగదు బిడ్డ. జరిగేంత వరకు చాలా ఓపికగా ఉండు. ఇక మీద నీకు కొద్దిగా నీకు చాలా స్వచ్ఛంగా ఉండే ఒక జీవితం నీకు నేను కల్పించబోతున్నాను. ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆకలితో అలమటించే వాళ్లకు పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషమైన జీవితాన్ని నీకు నేను అందిస్తున్నాను. ఇలా నిరుత్సాహపడితే ఏది కూడా సాధించలేవు. నేను నీకు సవారీగా ఉండి నీకు ఒక భరోసాగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడాలి చెప్పు? నేను నీకు సారథిని తల్లి. నాతో నీకు ఎంతో ప్రియమైన నీకోసం నేను ఉన్నాను. కష్టం దుఃఖం అన్నీ దూరంగా పంపేసేయి. నీ యొక్క బాధనంతా అసలు పటాపంచలు చేసే శక్తి ఈ దుర్గమ్మకు ఉంది తల్లి. సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడే అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు అర్జునునికి భయం ఉంటుందా? అలాగే నువ్వు కూడా ధైర్యంగా ఉండు. కళ్ళు తెరిచి చూడమ్మా, నేను కనిపిస్తాను. నీకు శ్రీకృష్ణుని లెక్క నా ప్రియమైన నీకు సారథ్యం చేసేటప్పుడు ఎవ్వరు ఏమీ నిన్ను చేయలేరు తల్లి. నేను చూపించే దారిలో వెళ్తున్నావు. నిన్ను ఎవరు ఏం చేస్తారు? ఏ క్షణం నా రూపాన్ని నువ్వు తలుచుకుని కళ్ళు మూసుకుని నన్ను తలుచుకున్నావో ఎవరో నేను నీకు తెలుస్తుంది తల్లి. నీ దుర్గమ్మ ఎంత ప్రేమగా నీతో ఉన్నానో, నీ వైపే చూస్తున్నానో నీకు అర్థమవుతుంది బిడ్డ. నీకు నేను కరుణగల అమ్మని అని సలహాలు ఇచ్చి స్నేహితుడిలాగా, అలాగే స్నేహితుడిలాగా నీ కష్ట సుఖాలు పంచుకునే నీ యొక్క బంధువుని, నువ్వు వద్దన్నా కాదన్నా కూడా నేను ఎప్పుడు కూడా నీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూనే ఉంటాను. భయం వదిలి ప్రశాంతంగా ప్రయాణించు. ఎన్ని వచ్చినా నా బలంగా పోరాడు. నీకున్న నమ్మకాన్ని నువ్వు కలలో కూడా తలవని అదృష్టాన్ని నీకు నేను కల్పిస్తాను. ఎన్నో వ్రతాలు పూజలు అమ్మా దుర్గమ్మ అనే పిలుపుతో నన్ను ప్రార్థించావు. అంత మాత్రమే కాదు, తినే పదార్థాలు కూడా నువ్వు నా కోసం పక్కన పెట్టి నాకు ఇది నెరవేర్చి ఇవ్వు తల్లి దుర్గమ్మ అని, తరువాత నాకు ఇష్టమైన పదార్థాలు తింటాను అని నా దగ్గర నువ్వు ప్రార్థనలు పెట్టావు. అవును కదా బిడ్డ? అవసరాలు
తల్లి అయిన నాకు ఎలా తెలుసుకోకుండా ఉంటాను నేను? అది సాధ్యం కాకుండా ఎలా ఉంటుంది? నేను నీ తల్లినమ్మా, అది నీకు తెలుసు. నువ్వు దిగులు చెందవద్దు, భయం చెందవద్దు. అన్నిటికీ నేను నిన్ను విజయాలకు మార్చి నేను నీకు అప్పచెప్పబోతున్నాను. ప్రతి ఒక్క పరిస్థితి నీకు అనుకూలంగా మారుస్తాను. అతి త్వరలో నీ కోరికలు తీరి నీ ముక్కులన్నీ చెల్లిస్తావు. ఇంకా ఎన్ని రోజులు తల్లి దుర్గమ్మ ఎదురు చూడాలి? ప్రతిసారి ఇదే చెబుతున్నావు కదా అని నన్ను నువ్వు తలదించుకుని మొహం నల్లగా పెట్టుకుని నా కంటితో చూస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటున్నావే. నీ మనసులో నా ఆవేదనను పక్కన పెట్టమ్మా. నీ ఆవేదన అంతా ఈ దుర్గమ్మకు అర్థమయ్యింది. ఇదిగో ఈరోజు నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను బిడ్డ. వచ్చే వారానికల్లా నీకు అన్నిటినీ కల్పించేలా ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇక మీద నీకు అన్ని శుభవార్తలే నీకు ఉంటాయి తల్లి. ఇక ఆ పైన నీకు అన్ని శుభాలే. ఈ వారం నీ మనసు అలజడులన్నీ, గజిబిజిలన్నీ, గందరగోళాలన్నీ పటాపంచలైపోబోతున్నాయి. ఇక మనశ్శాంతితో నువ్వు చాలా నిశ్చింతగా ఉంటావు తల్లి. మనశ్శాంతి కావాలి దుర్గమ్మ అని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదూ. తప్పకుండా ఆ ప్రశాంతత నీ జీవితంలో శాశ్వతంగా ఉండేలా చేస్తాను. పూజలో కూడా నీ మనసు ప్రశాంతత లేదు. ఏదో ఒక సమస్య నీ తలలో తిరుగుతూనే ఉన్నది. కనుక ఇక వచ్చే శుక్రవారానికి నీ మనసు నిండుగా నన్ను పూజిస్తావు చూడు. నీ ఆశీస్సులు నాకు కావాలి తల్లి దుర్గమ్మ. నాకు తప్పకుండా అందించి నా యొక్క భయాలను పోగొట్టే నా కోరిక తీర్చాలి తల్లి అని నన్ను వేడుకుంటావు. ఇక రాబోయే వారంలోగా నీ భయాలన్నీ తొలగి నిశ్చింతగా ఉండే శుభవార్తలు వింటావు. కనుక నిశ్చయంగా మంచే జరుగుతుంది తల్లి. నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రించు. ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు. అనుకో, నువ్వు అలాగే అంతా నీకు మంచిగా జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని తల్లి దుర్గమ్మ అయితే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుండేంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కోరుకుంటూ ఉన్నానండి. మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా అమ్మవారు వెంటనే తీర్చేయాలి అని చెప్పి అమ్మవారి కృప, కరుణ, కటాక్షములు ఎప్పుడూ కూడా మనపైనే అని చెప్పి మనందరికీ కూడా అమ్మే దుర్గమ్మే ధైర్యం నిశ్చయంగా నేను మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా